బచ్చల కూర పచ్చడి రెసిపీ చెప్తాను ఈరోజు. రోటి పచ్చడిలాగా చేసుకుంటే పుల్ల పుల్లగా తింటే చాలా బాగుంటుంది. కొంచెం ఒంట్లో బాగాలేనప్పుడు కానీ లేదు అని అంటే కోల్డ్ కాఫ్ చేసినప్పుడు ఈ రోటి పచ్చడి చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. గోంగూర పచ్చడి తెలుసు, చుక్క కూర పచ్చడి కూడా తెలుసు కదా. ఇంకా బచ్చల కూర పచ్చడి గురించి ఈరోజు తెలుసుకుందాం. నూనె వేసుకున్నాక ఆవాలు, మెంతులు వేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అన్నీ వెంట వేసేసుకోవచ్చు తిరగమూత వేగాక. ఇక్కడ నేను గార్లిక్ వేస్తున్నాను, ఇంగువ కూడా వేస్తాను. రెండులో ఏదో ఒకటి కావాలంటే ఇంగువ తినని వాళ్ళు గార్లిక్ వేసుకోండి. గార్లిక్, ఇంగువ రెండు తినేవాళ్ళు రెండు కూడా వేసుకోవచ్చు. నేను రెండు తింటాను కాబట్టి ఇంగువ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. గార్లిక్ కూడా వేసుకుంటే కొంచెం టేస్టీ ఎక్కువగా ఉంటుంది. అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇవన్నీ వేగాక పచ్చిమిరపకాయలు, గార్లిక్, బచ్చల కూర, టమాటా అన్నీ ఒకసారే వేసేసి ఉప్పు, పసుపు వేసి చింతపండు కూడా వేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. నా దగ్గర బచ్చల కూర కొంచెంగానే ఉంది. నేను కొన్న బచ్చల కూర కాదు, ఇంట్లో కోసుకొని వచ్చింది. అందుకని నేను ఎప్పుడూ పప్పు చేశాను, పొడి కూర చేశాను. వీడియో తీసేటప్పుడు మటుకే ఇలా వెరైటీగా చెయ్యాలి అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాను వెరైటీ వంటకాలు. అప్పుడు మన సబ్స్క్రైబర్స్కి చూపిస్తే వాళ్ళు కూడా ఒక ట్రై చేసుకుంటారుగా. ఇది తెలియని వాళ్ళ కోసం పెడుతున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంకా ఎక్కువగా యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి వంటలు చేసుకోవడం రాదుగా. ఉప్పు, పసుపు కొంచెం ఎక్కువగా ఉన్నా పర్వాలేదు. చింతపండు వద్దు అని అనుకుంటే స్కిప్ చేసేసేయండి. నేను పొరపాటున వేశాను, కానీ టేస్ట్ అయితే బాగుంది. కొంచెం పులుపు ఎక్కువైంది అని అనిపించింది. ఇవన్నీ వేయించుకున్నాక చల్లారాక మటుకే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం 1.5 స్పూన్ నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నువ్వులు వేయలేదు ఈరోజు. నువ్వులు కానీ పల్లీలు కానీ అవి కూడా వేయించి సపరేట్గా పక్కన పెట్టుకొని ఆ మిక్సీ పట్టుకున్నాక ఇవి కూడా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఈ స్టైల్లో కొంచెం రోటి పచ్చడి వేరే టేస్ట్ ఉంటుంది. నువ్వులు, పల్లీలు వేసింది ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను అన్నంలోకి చేస్తున్నాను కదా, ఇలా అయితే గోంగూర పచ్చడి ఫ్లేవర్ ఎక్కువగా అనిపిస్తుంది కదా, అలా తినగలుగుతారని ఈ బచ్చల కూర పచ్చడి చేశాను. బచ్చల కూర ఇంకొంచెం ఉన్నా కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ నేను ఇంట్లోది కాబట్టి నాకు కొంచెంగా వచ్చింది. చల్లారాకనే మిక్సీ పట్టాలి. టమాటా మీద లేయర్ కూడా నేను తీసేసాను. ఈరోజు బచ్చలాకుతోటి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసాం కదా. మరి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా బాగుంటే మరి అలా కూడా ట్రై చేయండి. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.